జీవించాలంటే విల్ బి సక్సెస్ ఫర్ లైఫ్ కదా. సో మనం అందరికి నచ్చినట్టుగా మనకు మనం అందరినీ ప్రేమించాలా. అది భగవద్గీత మనకు ఎన్నో శ్లోకం చెప్తుంది. అందరిని సమదృష్టితో చూసినప్పుడు అందరిని ప్రేమిస్తాం. 5.18 కదా. సో కాబట్టి మనము ఫస్ట్ థింగ్ అందరిని ప్రేమిస్తే వాళ్ళు ప్రేమిస్తారా కాదా అనేది ఇట్ ఈస్ అప్ టు దేర్ చాయిస్. మన కంట్రోల్లో ఉంటుంది. నేను ప్రేమించాలా, నేను అందరినీ ఇష్టపడే కర్మలు చేసినప్పుడు జనరల్గా వాళ్ళు కూడా మనని ఇష్టపడే ఛాన్సెస్ దేర్. ఇప్పుడు ఒకసారి మనం చేసిన కర్మ వాళ్ళు ఇష్టపడచ్చు, ఇంకోసారి మన యాంగిల్లో మనం బాగా చేస్తున్నాం, వాళ్ళకి నచ్చకపోతే మనం ఏం చేయలేము. సో కాబట్టి బట్ మనం ఏదైతే ఎటువంటి తప్పు జరగకుండా యూ హ్యావ్ టు డూ ఇట్. ఓకే, చూస్తాం మనం. సో ఇక్కడ మనకు దాని యొక్క లక్ష్యం, అందరికీ ఇష్టపడేటువంటి కర్మ యొక్క లక్ష్యం ఏంటి? మనం చేసే ఫస్ట్ థింగ్ మన జీవితం యొక్క గోల్ డిఫీట్ కాకూడదు. ఎవరికో నేను ప్రియమైన వాడిని కాలేకపోతున్నా అని నా లక్ష్యం, ఆయనకు నరకం పోయే లక్ష్యం ఉంది. సో ఆయనని ఆనంద పెట్టాలంటే నేను కూడా ఆ రూట్లో వెళ్ళడానికి ఇష్టపడితే దర్ ఇస్ నో మీనింగ్. నా లక్ష్యాన్ని డివియేట్ చేసుకోవద్దు కదా. సో అట్ ది సేమ్ టైం ఇఫ్ దే వాంట్ టు కమ్ దే కెన్ కమ్. సో దే డోంట్, ఇట్ ఈస్ అప్ టు దేర్ చాయిస్. సో మరి మన నిజమైన లక్ష్యము, వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్? భగవద్ధామము, గోలోక వైకుంఠ ధామము చేరుకోవడము. చేరుకొని చార్ధామ్ వెళ్తున్నాం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ చార్ధామ్? పర్పస్ ఆఫ్ చార్ధామ్ భగవత్ సేవ. ఏ సేవ? దర్శన సేవ, భక్తుల దర్శన సేవ, భక్తుల కొరకు మనం ఏమన్నా అవకాశం ఉంటే సేవ. మనందరం కలిసి సాధు సంఘంలో వెళ్తున్నాము. సో వీ కెన్ డూ సమ్ సర్వీస్ టు ఈచ్ అదర్. మీ ఇంట్లో మీరు, మా ఇంట్లో నేనుంటే నేను మీకు సేవ చేయలేను, మీరు నాకు సేవ చేయలేరు. ఏదో ఈ ఆన్లైన్ ఏదో కొంచెం కొద్దిపాటి సేవ చేస్తున్నాం. బట్ దేర్ ఇస్ అ ఛాన్స్. మనం సపోజ్ 37-38 మెంబర్స్ ఏదో ఒక చిన్నపాటి సేవన్నా చేసే అవకాశం వస్తుంది. అక్కడ వేరే మహాభక్తులు కూడా ఎంతోమంది ఉంటారు. ఆల్రెడీ మనం కొంత లక్ష్యమే కలెక్ట్ చేసాము, అక్కడ వాళ్ళకు సేవ చేస్తాము. సో భగవద్ దర్శనం అనే సేవ చేసుకుంటాము. స్పెషల్లీ తపోభూమిలో మన భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల యొక్క శ్రవణ కీర్తన సేవ చేసే, ఇంకా నిత్యము నిరంతరం అనన్యాసింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వాహనం. మన ఇంట్లో ఉంటే ప్రభుజీ నేను 3 మాలలు చేస్తా, 3 ఇంటూ 10 నిమిషాలు 30 నిమిషాలు క్లాసు అవకాశం ఉంటే వింటాను, లేకుంటే లేదు, ఇంతవరకే. అక్కడ దర్ ఇస్ అలా చెప్పడానికి అవకాశమే లేదు. ఎందుకు? నిత్యం మన మెడలన్న మాల పడుకునేటప్పుడు తప్ప, బస్సులో ట్రావెల్ మెడల మాల ఉండాలా, దర్శనానికి వెళ్తున్నాం మెడల మాల ఉండాలా, చేతికి మాల కట్టాలా. జపం చేస్తామో లేదు తెలియదు. చేతికి మాల కట్టడం అంటే, ఒక గురువు గారు ఉన్నాడంట, ఆయన ఇది నిజంగా జరిగిన సంఘటన. ఆయన ఒకసారి నామం చేసేసి, ఎంత సిద్ధ భక్తుడు అంటే అలా కూడా జరుగుతుంది అన్నట్టు. సిద్ధ యోగులు ఆయన నామం చేసేసి తన యొక్క మాలను తీసి అక్కడ మేకుకు తగిలేసిన ఆ మాల జపం చేస్తూ ఉంటుందండి. మాలలోంచి సౌండ్ సీతారాం 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 రామ్ రామ్, మాలలోంచి సౌండ్ వస్తుంది. యాజ్ ఇఫ్ మనం ఎలా అయితే మాల తిప్పుతామో అలా మాల తిరుగుతూ ఉంటుందంట, జపం చేస్తూ ఉంటుందంట. దట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ మాల. ఆ స్థితి అంత గొప్ప సిద్ధ మహాత్ములో ఆ మాలకు అంత పవర్ వచ్చేస్తుంది అన్నట్టు. వేరే వాళ్ళంటే ప్రభుజీ మాల లేకుండా మామూలుగా చేసుకోవచ్చా? మామూలుగా చేసుకోవచ్చు, కానీ మామూలుగా 1 నిమిషం చేస్తే ఇంకో నిమిషం చేయలేము. మాల పట్టుకున్నామంటే అదొక కంటిన్యూటీ ఉంటుంది అన్నట్టు. అర్థమైందా? సో కాబట్టి మనం చేయవలసింది, మన లక్ష్యము భగవంతుణ్ణి సేవించడం. వెదర్ యు ఆర్ ఇన్ మర్త్యలోక, యు ఆర్ ఇన్ నరకలోక, బ్రహ్మలోక ఆర్ స్వర్గలోక, వైకుంఠ, వేర్ ఎవర్ యూ విల్ బి, బట్ డూ కృష్ణ సేవ. సో కాబట్టి ఆ కృష్ణ సేవలోనే మనము, కృష్ణ సేవతోనే ఇతరులను మెప్పించగలుగుతాము. కానీ మన రాంగ్ నొటేషన్, రాంగ్ కాన్షియస్ ఏంటంటే,
మా వాళ్ళు ఏమంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళ కొరకు మనం బెండ్ అయిపోయి వాళ్ళ తృప్తి కొరకు చేస్తాం. ఒక్కసారి, ఒక్కసారి వాళ్ళ తృప్తి కొరకు చేశామనుకోండి. లైక్ ఎగ్జాంపుల్ వాళ్ళ కొరకు ఒక ఫంక్షన్ పెట్టాం. వాళ్ళ కొరకు వాళ్ళ భోజనం పెట్టాం. వాళ్ళేమంటారండి? ఫస్ట్ నెక్స్ట్ టైమ్ లేదండి మీ గురువుగారికి అట్ట పెట్టు, మాకిట్ల పెట్టు. అది కంటిన్యూటీ అయిపోతది. అప్పుడు మీరు కృష్ణుడిని మెప్పించింది చేస్తున్నారా? వాళ్ళు మెప్పించింది చేస్తున్నారా? టెల్ మీ. బికాస్ అది మీరు వాళ్ళకు మంచి కాదు, చెడే చేస్తున్నారు. ప్రేమతోనే. ఇప్పుడు సపోజ్ ఎవరన్నా అయ్యప్ప దీక్ష తీసుకున్నారండి. అనుకోకుండా అయ్యప్ప దీక్ష మధ్యలోనే ఒక ఫంక్షన్ వచ్చింది. అప్పుడు వాళ్ళేం చేస్తారు? వాళ్ళెంత ఈవెన్ నాన్ వెజ్ తినేవాళ్ళైనా గూడా, అయ్యప్ప స్వామి ఇంట్లో ఫంక్షన్ అది చేస్తాడా? అది కంపల్సరీ ఆ డేట్స్ లోనే చేయాలి అనుకుంటాం. చేస్తాడా? మరి దానికి అంత చాలా స్ట్రాంగ్ పట్టుదల ఉన్నప్పుడు కృష్ణ చైతన్యానికి ఎందుకు పోయిందండి? అర్థమైందా? సో, అది మన టెస్ట్ జరుగుతుంది. అంటే మనం వాళ్ళతో పోరాడమని చెప్పట్లేదు. అవసరం అనుకుంటే వాళ్ళకి పాదాభివందనం చేయండి. దయచేసి నేను ఈ మార్గంలో నడుస్తున్నాను. ఒక్క పూట మా ప్రేమ కొరకు చేయండి. డోంట్ మీరు వెజిటేరియన్‌లు ఏమన్నా చెప్పండి. ఎంత డబ్బు ఖర్చయినా వి ఆర్ రెడీ. ప్రేమతో చెప్పండి. అయిపాయే. సో, నెక్స్ట్. ఓ మహాబాహుడవైన అర్జున! భక్తియుక్త సేవలో నెలకొనకుండా కేవలము కర్మలనన్నిటిని త్యజించడం ద్వారా ఎవ్వరును సుఖమును పొందలేరు. కానీ భక్తియుక్త సేవలో నెలకొనిన ముని శీఘ్రమే పరబ్రహ్మం పొందగలడు. కాబట్టి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. కొన్నిసార్లు ఏంటంటే దీంట్లోకొచ్చేసి అన్ని కర్మలను, అన్ని పనులు చేయటము. అంతకుముందు చాలా దావత్లు చాలా చేస్తాం. దీంట్లోకొచ్చేసి కంప్లీట్ వైరాగ్యంలో మొత్తం అలూపేగా ఉంటే అది కూడా మనకు అంటే బై ఫోర్సిబుల్‌గా జనాలకు తప్పించుకొని తిరుగుతామే తప్ప, మనం నిజంగా మన ఆనందం ఉండలేమక్కడ. ఎందుకంటే మనకు అందరిలో తిరగడం, చేయడం అలవాటయింది. సో, అప్పుడు అందరిట్లో ఉంటూ భక్తియుక్త సేవలో నెలకొనకుండా వీటన్నిటిని త్యజించి జనాలని, కర్మలన్నిటిని త్యజిస్తే మనము సంతోషంగా ఉండలేము అంటున్నాడు భగవంతుడు. ఎప్పుడు? అందరిలో ఉంటుంది. అందు గురించే చైతన్య మహాప్రభు మనకు ప్రతి ఒక్కరిని సన్యాసం తీసుకోమని లేదు. ప్రతి ఒక్కరికి వానప్రస్థ జీవితం తీసుకోమని లేదు. ప్రతి ఒక్కరు కృష్ణ కాన్షియస్ రాగానే ఇమ్మీడియేట్‌గా ఫ్యామిలీలో స్కిప్ అయిపోయి బృందావనం ఉండమని చెప్పలేదు. వేరెవర్ యూ ఆర్ మీరు ఫ్యామిలీలో ఉంటూ సంకీర్తన చేయమన్నాడు. అందరూ కలిసికట్టుగా భగవంతుని నామం చేయండి. భక్తియుక్త సేవలో నెలకొన్నటువంటి ముని అతను మాత్రమే శీఘ్రంగా పొందగలడు అని చెప్తున్నాడు. నెక్స్ట్. సన్యాసులు సన్యాసాశ్రమంలోని వ్యక్తులు 2 తరగతులుగా ఉండును. మాయావతి సన్యాసులు సాంఖ్య తత్వమును అధ్యయనం చేయుటలోను, వైష్ణవ సన్యాసులు వేదాంత సూత్రముకు తగిన భాష్యమును ఇచ్చే శ్రీమద్ భాగవత తత్వమును అధ్యయనం చేయట్లలోను నెలకొని ఉంటారు. ఇది మీకు రేపొద్దున క్విజ్‌లో ఇప్పుడు లేకున్నా తర్వాత వస్తది. సన్యాసులు ఎన్ని రకాలు? 2 రకాలు. 1 మాయావాద సన్యాసులు, 2 వైష్ణవ సన్యాసులు. మాయావాద సన్యాసులు దేనిని అధ్యయనం చేస్తారు? సాంఖ్య తత్వాన్ని అధ్యయనం చేస్తారు. వైష్ణవ సన్యాసులు భాగవతాన్ని అధ్యయనం చేస్తారు. లేదండి భాగవతం అంటే మేబీ భగవద్గీత కూడా ఉంటది. అదే వాళ్ళు సాంఖ్యం భగవంతుడి యొక్క ఆహ్, గుణగణ అంటే ఇండైరెక్ట్ వేలో ఉన్నటువంటి దాన్ని రీసెర్చ్ వేలో వాళ్ళు స్టడీ చేస్తారు. అధ్యయనం చేస్తా ఉంటారు. అఫ్‌కోర్స్ వాళ్ళు కూడా పరోక్షంగా భగవంతుడి లీలలు గిట్ల ఉన్నాయి అందులో. భగవంతుడి యొక్క డెప్త్ అంటే భగవంతుడు ఎవరు? భగవంతుడు ఎలా ఉంటాడు? తర్వాత మనం ఆత్మ ఏంటి? ఆత్మ ఎలా ఉంటుంది? ఆత్మ పొజిషన్ ఏంటి? అంటే నిజమైన వీళ్ళ సంబంధం భక్తికి సంబంధించిన సంబంధాన్ని తెలుసుకోలేకపోతారు వాళ్ళు. అంత డీటెయిల్‌గా. మాయావాద సన్యాసులు కూడా వేదాంత సూత్రాన్ని కొన్నిసార్లు వాళ్ళు కూడా పఠిస్తా ఉంటారు. కానీ దాని కొరకు వారు శంకరాచార్యులచే రచింపబడిన శారీరక భాష్యమును అనబడు సొంత వాక్యాన్ని వినియోగించరు. కానీ వైష్ణవ ఆచార్యులు రాసినటువంటి భాగవతాన్ని వేదాంత సూత్రాలను పఠించరు. శంకరాచార్య మాయావాద అంటే భగవంతుడికి నిరాకార తత్వము ఆ యాంగిల్‌లోనే రాస్తారు కాబట్టి అటువంటి దాన్ని పఠిస్తారు. భాగవత ధర్మ సాంప్రదాయములకు చెందిన సాధకులు పాంచరాత్రిక విధానం అనుసరించి భగవంతుని భక్తియుక్త సేవలో నెలకొని ఉందురు. సో ఇక్కడ భాగవత ధర్మ సాంప్రదాయానికి చెందిన భక్తులు, సాధకులు, బిగినర్స్ వాళ్ళు ఎటువంటి భక్తిని చేస్తా ఉంటారు? భాగవత ధర్మాన్ని, భాగవత శాస్త్రాన్ని పఠిస్తూ
వాళ్ళు నిత్యకర్మ ఏం చేస్తారు? ఇక్కడ కర్మలు త్యజించొద్దన్నాడు. కర్మలను చేస్తూ భక్తియుక్త సేవలో కర్మలు చేయాల. కృష్ణ చైతన్య సహిత కర్మ. మరి వీళ్ళు కృష్ణ చైతన్య సహిత కర్మకు ఏదో ఒక విధానాన్ని పాటించాలి కదా! ఏ విధానాన్ని పాటిస్తారు? పాంచరం. ఇది కూడా క్వశ్చన్. ఏ విధానాన్ని పాటిస్తారు వీళ్ళు? భక్తియుక్త సేవ చేయడానికి మన వైష్ణవ ధర్మాన్ని, భాగవత్ ధర్మ సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళు పాంచరాత్రిక విధానాన్ని అనుసరిస్తారు, పాటిస్తారు. కనుకనే వైష్ణవ సన్యాసులు భగవంతుని దివ్య సేవలో అనేక రకములైన కార్యకలాపములను కలిగి ఉంటారు. వారికి భౌతిక కర్మలతో ఎట్టి సంబంధం లేకున్నను వారు భగవత్ సేవ కొరకై వివిధ కర్మలలో నెలకొని ఉందరు. సో ఇక్కడ చూడండి, వైష్ణవ సన్యాసులు నిత్యము వాళ్ళు భగవంతుడికి దూరంగా ఉండరు. వాళ్ళు అరణ్యాలలో తపస్సు చేయరు. వాళ్ళు సమాజంలోనే ఉంటూ ఈ సమాజముతో అనాసక్తితో ఉంటారు. సమాజము ఏదైతే భోగాలను అనుభవిస్తారో ఆ భోగాల పట్ల అనాసక్తి ఉంటుంది. అంటే దేహాత్మ బుద్ధితో ఉండరు. వాళ్ళు దేంతో ఉంటారు? బ్రహ్మభూత స్థితిలో ఉంటారు కదా. సో కాబట్టి వాళ్ళు ప్రతిదాన్ని భగవత్ సంబంధితంగా చూస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా భగవద్ విస్తరణ లాగా చూస్తారు. స్తంభం కానీ ఈ డోర్ కానీ ప్రతిదీ కూడా ఇట్ ఈస్, ఈ డోర్ ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు. సో చెట్టు ఆ భగవంతుడి యొక్క శక్తి ద్వారా రావడం జరిగింది. కాబట్టి ఈ వైష్ణవ సన్యాసులు ఎప్పుడూ భగవంతుడి యొక్క దివ్య సేవలో మాత్రమే ఉంటారు. మరి ఇక్కడ భగవత్ సేవ కొరకు వివిధ కర్మలో నెలకొని ఉంటారు. ఎగ్జాంపుల్ వివిధ కర్మలు అనుకుందాం. 18.69, 67 ఏ లైన్ లో ఉంటాం మనం? వివిఐపి. కృష్ణుడు భగవంతుడు వాళ్ళ కొరకు వస్తాడంట. వాళ్ళ యోగక్షేమాలు చూస్తాడంట. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, 2 శ్లోకాలు అవుతాయి. అద్భుతమైన లీలల్ని అన్నట్టు మనం ఆల్రెడీ ఎన్నోసారి విన్నాము. అంటే భగవంతుడికి సంపూర్ణ శరణాగతితో కేవలము భగవంతుడి కొరకే నేను జీవిస్తున్నాను ఎవరైతే జీవిస్తారో వాళ్ళ గురించి భగవంతుడు సర్వస్వాన్ని వదిలేస్తాడంట. వాళ్ళ గురించి ఈ సృష్టిని కూడా భస్మం చేస్తాడంట. వాళ్ళ మీద ఒక ఈగ ఆలినట్టు ఆలితే అంత పవర్ఫుల్ భగవంతుడు వాళ్ళ మీద కంప్లీట్ అటెన్షన్ పెడతాడంట. దానికి ఎగ్జాంపుల్ ద్రౌపది భగవంతుడి యొక్క, కృష్ణుడి యొక్క చాలా క్లోజ్ డివోటీ, సేవకురాలు, సఖి, ఆ విధంగా భావిస్తాడన్నమాట. తర్వాత చెల్లె, అన్ని ఆమెని చాలా ప్రాణానికి ప్రాణంగా భావిస్తాడు. అటువంటి ద్రౌపదిని 10,000 ఏనుగుల బలం ఉన్నటువంటి దుశ్శాసనుడు ఆ వెంట్రుకలను బట్టి లాక్కుంటూ నిండు సభకు తీసుకొస్తాడు. భగవంతుడికి అవ్వట్లేదంట, వీడిని ఇమ్మీడియట్ గా సంహరించాలని చూస్తున్నాడు. కానీ సరే నా భక్తులు ఇంతమంది ఉన్నారు, ఆమెను కాపాడకపోతారా అని చూస్తాడు. భక్తియుక్త సేవ గురించి మనం ఏదైనా సేవ ఉండొచ్చు. అది భగవంతుని మనము కోరాల, భగవంతుని మెప్పించే అటువంటి సేవ. అప్పుడు అక్కడ ఇమ్మీడియట్ గా తను స్టేజ్ మీద ఉన్న పెద్దలను చూసిందంట. భీష్ముణ్ణి, ధృతరాష్ట్ర అయితే గుడ్డివాడేనే, ద్రోణాచార్యుని, కృపాచార్యుని అందరూ తలదించుకున్నారు. అప్పుడు వీడు దుర్యోధనుడు దుశ్శాసనుడు, హే దుశ్శాసన్, ఆమెని నిర్వస్త్రని చేసి నా జంగా మీద కూర్చుని పెట్టండి తొడ మీద. అప్పుడు భీముడికి చాలా కోపం వచ్చి, హే దుర్యోధన్, ద్రౌపది కాదు నీ తొడ మీద కూర్చోవాల్సింది, నా గద నీ తొడ మీద, అక్కడ నా గద కూర్చుంటుంది, అదే తొడని చీల్చి నేను సంహరిస్తాను అంటాడు. కృష్ణుడు అప్పుడు చాలా ఆనందపడతాడంట. మిగతా వాళ్ళందరూ కూడా తర్వాత భర్తల్ని చూస్తుంది, భర్తలందరూ తలదించుకుంటారు. ఎప్పుడైతే తన భక్తుడికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఏ భక్తుడైతే సపోర్ట్గా ఉంటాడో ఆ భక్తుడు అంటే భగవంతుడికి, ఈవెన్ అర్జునుడి కంటే కూడా భీముడు చాలా ప్రాణం అంట. ఆ ఒక్క విషయంతో అంటే ఎదిరించాడు కదా. తర్వాత ఆ సమయంలో, ఇక్కడ ఇది జరుగుతున్న సమయంలో భగవంతుడు అక్కడే ఉన్నాడు.
తర్వాత ఇంకో విస్తరణ భగవంతుడు రుక్మిణితో పాచికలాడుతున్నాడు. ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి భగవత్ సేవ కొరకు వివిధ కర్మల్లో భక్తులు ఇక్కడ కష్టాల్లో ఉన్నారు. అప్పుడు ద్రౌపది భగవంతుణ్ణి ఏ ద్వారకాధీష్ కృష్ణ ఇంకా ఎవరిని చూసినా కాపాడలేకపోతున్నారు. ఆమె కూడా అప్పుడు ఐడియా రాలేదంట కృష్ణుని పిలవాలని ఆ సిచ్యువేషన్ లో. అప్పుడు అందరూ తలదించుకుంటే మళ్ళీ ఎంతకైనా మంచిదని చెప్పేసి ఒక్కసారి అక్కడ ఒకే ఒక్క గొప్ప ఆచార్యుడు ఉన్నాడు. ఆయన పేరులోనే ఆశీర్వాదం ఉంది. కృప. ఆయన పేరు కృప ఆచార్య. కానీ ఆయన కూడా ఆ యొక్క రాజుగారి అదుపాజ్ఞలో ఉండాల్సి వస్తుంది. కానీ ఆయన ఏం చేశారంటే మాట్లాడలేడు, జస్ట్ ఇండికేషన్ ఇస్తాడంట ద్రౌపదికి ఇలా చూపుడు వేలుతో, అమ్మా ఇక్కడ అందరు కూడా వీళ్ళందరినీ బంధించేసారు. నీ భర్తలన యూదంలో బంధించారు, మమ్మల్ని వాడు పోషించి మమ్మల్ని బంధించారు. నీకు ఒకే ఒక్క ప్రభు నిన్ను కాపాడేవాడు, ఆ కృష్ణుని ఎవడు బంధించలేడు. ఆయన సర్వత్రా సర్వవేళలా సర్వ స్వతంత్రుడు కృష్ణ భగవానుడు. కాబట్టి ఇలా చూపించేసరికి అప్పుడు హే ద్వారకాధీష్ కృష్ణ, నువ్వు తప్ప ఈ ప్రపంచంలో నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరు అనగానే అక్కడున్న కృష్ణుడు మళ్ళీ ద్వారక పోయి వచ్చిందంట. అక్కడ ఆ సిచ్యువేషన్ లో అక్కడ రుక్మిణితో పాచికలాడుతున్నాడు. ఎప్పుడైతే ద్రౌపది పిలిచిందో అప్పుడైనా నరసింహస్వామిలో ఉగ్ర రూపంలో వచ్చి ఇంకా కోపంతో, ఇప్పుడు నేను మొత్తం ఈ నా భక్తురాలికి, నన్నే నమ్ముకున్నటువంటి భక్తురాలికి ఇంత గొప్ప అవమానం జరిగినటువంటి ఈ భౌతికమైనటువంటి ఈ బ్రహ్మాండం ఉండడానికి వీల్లేదు. ఈ బ్రహ్మాండము లేదంటే ఈ భౌతిక ప్రపంచాన్ని భస్మపడడం చేసి పడేస్తాను నేను అని చెప్పేసి ద్వారకాధీశ్ కృష్ణ అంటే అప్పుడు ప్రభు అంత విధ్వంసానికి చేయకండి, ఆ ఒక్కని భక్తురాలు కొరకు చేస్తే ఈ ప్రపంచంలో భౌతిక విషయంలో ఎంతో మంది ఉన్నారు కదా, మీ భక్తులు ఎంతో మంది, వాళ్ళు కూడా భస్మం అయిపోతారు. ఆలోచించండి. ఎందుకంటే క్రోధంలో ఆవేశంలో మనం ఏదైనా పని చేస్తే అది అనర్థం ఎక్కువైతుంది. సరే అని చెప్పేసి, సరే ఈ భారతదేశాన్ని భస్మం చేస్తాను, భారతదేశంలో కూడా ఎంతో మంది నీ భక్తులు ఎన్నో ధామాల్లో ఉన్నారు నీ భక్తులు, సరే అని చెప్పేసి ఈ హస్తినాపురాన్ని భస్మం చేస్తాను. హస్తినాపురంలో కూడా నీ యొక్క శుద్ధ భక్తుడు ఎవరున్నారు? హస్తినాపురంలో విదురుడు ఉన్నాడు, విదురాని ఉంది. సో కాబట్టి వాళ్ళు నిన్ను నమ్ముకొని జీవిస్తున్నారు. ప్రభు కుంతిమారనింది, ఎన్నో కష్టాలను అనుభవిస్తుంది. సరే అని చెప్పేసి భగవంతుడు అంటాడంట, సరే ఇక్కడ ఉన్నటువంటి ఆ హస్తినాపురం ఆ సభ మొత్తాన్ని భస్మం చేస్తా అంటాడు. ఇప్పుడు అంటుందట ప్రభు, ఆ సభలో కూడా నీకు ప్రియమైనటువంటి భక్తులు పాండవులు ఉన్నారు. నువ్వు కాపాడాలి అనుకుంటుంది ఎవరిని? ద్రౌపదిని. ద్రౌపది అది మహాసాధ్వి, సత్య ఆమె. మరి భర్తలు లేకుండా ఆమెను నువ్వు ఎలా ఉంచగలుగుతావు? ఒక స్త్రీకి అన్నిటికంటే ఇంకా ధనము ఎవరు? భర్తలు. సో కాబట్టి మరి ఎలా చేయమంటావు? కేవలం ఆమెను రక్షించు ప్రభు అంటున్నాడు. అంటే భగవంతుడు అంటే అటువంటి సిచ్యువేషన్ లో ఆమె ఏమంటారు, సో స్త్రీలు బయటకు రానటువంటి పొజిషన్ లో రజస్వల ఉన్నప్పుడు ఒకే వస్త్రం మీద ఉంటారు. ఈవెన్ భర్త కూడా రక్షించవలసింది ఎలా మరి అంటే అప్పుడు భగవంతుడు తన భక్తుల కొరకు వస్త్రావతారాన్ని ఆయన ధరిస్తాడు. కాబట్టి ఇక్కడ భగవంతుడు తన భక్తుల కొరకు, భక్తులని మెప్పించడానికి కొరకు ఎంత తన పొజిషన్ ని వదిలిపెట్టి భక్తులకు ఆనందం ఇవ్వడానికి కొరకు, భక్తులను రక్షించడానికి కొరకు తన స్టేటస్ వదిలేస్తాడు. ఈరోజు టైటిల్ ఏముంది? సర్వ జీవుల యొక్క ప్రియమైనటువంటి కర్మలు. భగవంతుడు మంచి చెడు ఏం ఆలోచించలే, ఇంకా తన యొక్క భక్తురాల్ని కాపాడాలి, ప్లస్ తన భక్తుల్ని కాపాడాలి. కాబట్టి దాని కొరకు భగవంతుడు దివ్యమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాడు. భక్తులు కూడా తన స్వార్థము తన చూసుకోరు. ఇతర భక్తులకు నా వల్ల భక్తియుక్త సేవ ఏం జరుగుతుంది? భగవంతుడి పొజిషన్ ఏంటి? ఆఫ్టర్ ఆల్
ఆయన రావాల్సిన అవసరం ఉందా? కానీ ఆయన సైగతోని ఎన్నో జరిగిపోతా ఉంది. పిలిచింది తను స్వయంగా కాబట్టి భగవంతుడు రావడం జరిగింది. వారు భగవత్ సేవ కొరకై వివిధ కర్మలు నెలకొనుందురు. కానీ మాయావాది సన్యాసులు సాంఖ్యము, వేదాంత అధ్యయనము, మానసిక కల్పనలు వంటి వాటిలో నెలకొని భగవంతుని దివ్య సేవ మధురిమను అనుభవించలేరు. కాబట్టి ఇది భాగవత భక్తులు మాత్రమే భగవంతుని యొక్క లీలామృతంలో ఆనందాన్ని ఆస్వాదించగలుగుతారు. అదే మాయావద సన్యాసులు ఈ వేదాంత అధ్యయనం అది సాంఖ్య యాంగిల్లో అంటే కేవలం అది మన దగ్గర కూడా ఉంది కదా స్వాధ్యాయన యజ్ఞం అంతేనా, కేవలం అధ్యయనం కొరకు దాంట్లో భగవంతుని సేవా దృక్పథంతో వాళ్ళు అధ్యయనం చేయలేరు. కాబట్టి భగవంతుని దివ్య సేవా మధురమును అనుభవించలేరు వాళ్ళు. అదే భక్తులైతే భగవంతుడితో ఏదో ఒక రసాస్వాదన, శాంత రసాస్వాదన, లేదంటే దాస్య రసాస్వాదన, దాస్య రసాన్ని, తర్వాత సాఖ్య రసాన్ని, తర్వాత వాత్సల్య రసాన్ని, ఫైనల్ గా మాధుర్య, వాళ్ళకి ఆ రసం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆకారాన్ని నమ్మట్లేదు. రసం ఎక్కడ ఉంటది? అతి దీర్ఘమైన తమ అధ్యయనముల చేత విసుగు చెందుతూ వారు కొన్నిసార్లు పరబ్రహ్మను గూర్చిన మానసిక కల్పనలతో అలసి సరి అయిన అవగాహన లేకుండా శ్రీమద్ భాగవతమును ఆశ్రయించుచుందరు. కనుక వారికి శ్రీమద్ భాగవత అధ్యయనం అనేది కేవలము శ్రమయే కాగలదు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఆ కాల్పనిక వాళ్ళు ఏదో ఆలోచిస్తూ ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు, భాగవతాన్ని యాజ్ ఇట్ ఈస్ గా కూడా ఎందుకు, వాళ్ళ సాంప్రదాయం వేరు. ఫస్ట్ థింగ్, వాళ్ళు ఈ పరంపరలో వచ్చినటువంటి ఆచారులను, వాళ్ళ ఆచార్యుల యొక్క ఆదేశాలను, వాళ్ళ యొక్క రచనను విశ్వసించాలి. లేనప్పుడు మనం ఏం ఆస్వాదిస్తాం కదా. తర్వాత నిజమునకు అట్టి శుష్క మనోకల్పనలు మరియు కృత్రిమ నిరాకార వివరణలన్నీ కూడా మాయావతి సన్యాసులకు వ్యర్థ కార్యములగును. భక్తియుక్త సేవలో నెలకొనిన వైష్ణవ సన్యాసులు తమ ఆధ్యాత్మిక కార్యక్రమములను నిర్వహిస్తూ ఆనందమును అనుభవించరు. కాబట్టి ఇక్కడ వాళ్ళేమో ఒకవేళ భాగవతాన్ని అప్రోచ్ అయినా వాళ్ళు భగవంతుని యొక్క సేవలను అప్రిసియేట్ చేయనప్పుడు, భగవద్భక్తులతో భగవంతుడు చేస్తున్నటువంటి లీలను వాళ్ళు గౌరవించలేరు, ఆస్వాదించలేరు. అటువంటి స్వాధ్యాయన కూడా శ్రమ ఏవై కేవలం వృధా అవుతుంది. ఈరోజు పొద్దున మన నామామృతంలో ఏమొచ్చింది, ఏం చదువుమని వచ్చింది? భగవద్గీత. కాబట్టి మనం ఉత్తమ భక్తుల యొక్క సపోజ్ ఈ శ్లోకాన్ని మీరు చదువుకున్నారు అనుకో తర్వాత కానీ అట్లీస్ట్ ఇవి కొన్నైనా గుర్తొస్తాయి కదా, ఎక్కడెక్కడ నేను ఆపుతున్నాను అవి. కాబట్టి శ్రవణం, కీర్తనం ఇవి రెండు చేసినప్పుడే నిజమైన ఆనందాన్ని మనం అనుభవించగలము. భక్తియుక్త సేవలో నెలకొనిన వైష్ణవ సన్యాసులు తమ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తూ ఆనందమును అనుభవిస్తారు. చూసారు, ఇక్కడున్న సన్యాసులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సన్యాసులు ఏం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తారు? వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్? దీంట్లో మన సన్యాసులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏం చేస్తూ ఉంటారు? ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? కానీ మన ఆచార్యుల నుంచి తీసుకొద్దాం మనం. చైతన్య మహాప్రభు ఆవిర్భవించక ముందు నుంచే ఆయన, నిత్యానంద మహాప్రభు, అద్వైతాచార్య వాళ్ళు ఏం చేస్తా ఉండే, నగరము గ్రామము వెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసేవాళ్ళు. ఏ ప్రచారం? హరినాం ప్రచారం చేసేవాళ్ళు. కానీ అంత ప్రోగ్రెసివ్ అవ్వట్లేదు, ఎక్కడెక్కడ ముస్లిమ్స్ అణచివేస్తా ఉన్నారు. కాబట్టి అద్వైతాచార్య ఏం చేశాడు, మా వల్ల అవ్వట్లేదు ప్రభు, మీరే అవతరించాల, గోలోకం నుంచి మీరు స్వయంగా తీసుకొస్తే ప్రేమ ధనాన్ని అది తప్పకుండా దావానం లాగా, ఫారెస్ట్ ఫైర్ లాగా మొత్తం వ్యాపించగలుగుతుంది అని భగవంతుని ఆహ్వానించారు. ఎప్పుడైతే భగవంతుడు ఆవిర్భవించాడో చిన్నప్పటి నుంచే బేబీ హరినామం చేస్తే ఏడుపు మానేవాడు, హరినామం చేయకుండా ఏడుస్తూ ఉండేవాడు. ఒకప్పుడు చైతన్య మహాప్రభు చిన్న బేబీగా ఉన్నప్పటి నుంచే అందరితో హరినామం చేయిస్తూ ఉండేవాడు. ఫస్ట్ థింగ్, మన యొక్క వైష్ణవ సన్యాసులు ప్రచారం, ప్రభుపాదుల వారు కృష్ణ చైతన్య ప్రచారం చేస్తూ ఉంటారు. ప్రచారం ఏ విధంగా ఉంటుంది? హరినామ సంఖ్య ప్రతి కాలనీలో, ప్రతి ఇంట్లో. ఈరోజు ఉన్నాము, ఒక 4-5 ఉన్నాం, ఓకే. అదే నేను మా ఇంట్లో కూర్చుని నేను ఒక్కనే ప్రవచనం ఇస్తే
ఓకే, ఆన్లైన్లో జరుగుతూ ఉంది. సో కానీ ఆన్లైన్లో జరిగితే మనకు భక్తుల సంఘం శ్రవణ జరుగుతుంది. బట్ మనకు ఆచార్యులు చెప్తున్నారు, ఇతర భక్తులని సేవించడము, ఇతర భక్తుని కలవటము ఎలా జరుగుతుంది? జరగదు. కాబట్టి చైతన్య మహాప్రభు ఏమన్నారు? పృథ్వీతే ఆచయత నగరాది గ్రామ సర్వత్ర ప్రచార భోయివే మోరణ. నా యొక్క నామాన్ని ప్రతి ఇంటింటికి వెళ్ళి, చైతన్య మహాప్రభు చెప్తారు, స్వయం నిత్యానంద మహాప్రభు ఎవరి యొక్క అవతారం? బలరాముడు. అద్వైతాచార్య మహావిష్ణువు అండ్ వాళ్ళని వెళ్ళి భిక్షాటన చేయమంటాడు. హరిదాస్ ఠాకూర్ ఎవరు అవతారం? స్వయం వెళ్ళి భిక్షాటన. ఏ భిక్షాటన? హరినాం భిక్ష. ఆ ప్రభుజీ, నేను బిఎస్ఎన్ఎల్ లో ఫలానా ఇంజనీర్ని, నేను ఎలా వెళ్తా ప్రభుజీ? నువ్వు ఇట్లా కాదు, ఇంకా 100 జన్మలు ఇలానే ఉంటావు. బిఎస్ఎన్ఎల్ ఉండొచ్చు, లేకపోతే ఇంకెక్కడ పోతావో తెలియదు. అర్థమైందా? చైతన్య మహాప్రభు అమానినా మానదేనా కీర్తనీయ సదా అని చెప్పం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ. ఫోన్ వస్తుంది గురుగారి, ప్రభుజీ కొంచెం ఫలానా కార్యక్రమం. ప్రభుజీ నేను డౌట్ ప్రభుజీ. ప్రభుజీ ఎట్లా? ట్రై చేస్తా ప్రభుజీ. ఎప్పటి వరకు మీ ప్రోగ్రామ్? ఎప్పటి నుంచి ఎప్పుడు? 12 కదా, 12 వరకు, 12:30 వరకు ట్రై చేస్తా ప్రభుజీ. ఇజ్ ఇట్ ఓకే? సో కాబట్టి చైతన్య మహాప్రభు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయమన్నారు. అదే మన సన్యాసులు ప్రభుపాదుల వారు అలా బృందావనం వదిలిపెట్టి అమెరికా వెళ్ళకపోతే కృష్ణ చైతన్య ప్రచారంలో ప్రతిదీ నేర్పాడు. డిటి సేవ నేర్పాడు. మాతాజీలకు ఒకసారి కట్టుకునే దగ్గరికి వెళ్ళి, ప్రభుజీస్కు ధోతి కట్టే దగ్గరికి వెళ్ళి, మృదంగం వాయించే దగ్గరికి వెళ్ళి, కర్తాలు వాయించే దగ్గరికి వెళ్ళి, ఈవెన్ ఇందాక ఎవరో చెప్పారు అభిషేకం దగ్గరికి వెళ్ళి, వంట చేయడం దగ్గర నుంచి, ఆఫరింగ్ దగ్గర నుంచి, సో నగర వీధుల్లో సంకీర్తన చేయడం, ప్రవచనం ఇవ్వడం దగ్గరికి వెళ్ళి, కాలేజీలో వెళ్ళి స్టూడెంట్స్ కు ప్రొఫెసర్స్ కు ప్రచారం చేయడం దగ్గరికి వెళ్ళి, శ్రీపాద్ మహారాజ్ ద్వారా సైన్స్ ద్వారా కూడా, అంటే సైంటిఫిక్ ప్రీచింగ్ దగ్గర నుంచి, ప్రభుపాద్ రాష్ట్ర శాస్త్రాలను మందిరాలకు వెళ్ళి, ప్రతి ఇంటింటికి వెళ్ళి, షాప్కి వెళ్ళి ప్రభుపాద్ చేశారు. అది ఆ బుక్స్ వెళ్ళి, టీ కొట్లలో వెళ్ళి కూడా ఈ రోజు ప్రభుపాదకు మనం ఆర్తి చేస్తా ఉన్నాం. అటువంటి ప్రభుపాద్ హోటళ్ళలో వెళ్ళి, టీ స్టాల్లో వెళ్ళి, ఆ ప్రభుపాద్ వెళ్ళని ప్లేస్ లేదు. మరి ప్రభుపాద్ మనకడ తక్కువనా? ప్రభుజీ మీరు జేటీఓ రిటైర్ అయితే ప్రభుపాద్ కంటే గొప్పనా? మీరు అవును ప్రభుజీ, నేను జేటీఓ రిటైర్డ్. వాట్ ఈస్ ప్రభుపాద్? జగద్గురు అయిన, విశ్వగురు అయిన, ఇప్పుడు విశ్వగురు హోటల్లో వెళ్ళి దానికి వెళ్ళి ప్రచారం చేస్తా ఉంటే, ఇఫ్ యూ ఫీల్ యువర్ సెల్ఫ్, ఓ ఐఎమ్ సో అండ్ సో, సో మాయ అంటది, ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. రేవల్లి శ్రీనివాస్ ఈజ్ మై డియర్ మోస్ట్ ఫ్రెండ్. యు వాంట్ టు బికమ్ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మాయా ఆర్ కృష్ణ? చెప్పండి. కృష్ణ అంటే జేటీఓ రిటైర్డ్ పక్కన పెట్టాలా. అది ఎక్కడైనా మీ యొక్క బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఇంకెక్కడ వెళ్ళినప్పుడు అది యూజ్ చేసుకోండి. అక్కడ కూడా దేర్ ఈజ్ నో నీడ్ రైట్ నౌ, నేను అనుకుంటున్నాను కదా. కృష్ణ దాస్, దట్ డిసిగ్నేషన్ విల్ బి మోర్ పవర్ఫుల్. చూడండి అది మళ్ళీ. కాబట్టి చివరికి నిశ్చయంగా భగవతం చేరుకోగలమనే విశ్వాసం కలిగి ఉంటారు. ఎవరు? వైష్ణవ భక్తులు, వైష్ణవ సన్యాసులు. ఎవరినో రిజెక్ట్ చేస్తారు కదా, ఆయన ఏమంటాడు? నేను మన ఒక స్టోరీ చెప్పినా అనుకుంటా కదా, ఎవరది? ఏదో లీలలు వచ్చింది. ఎక్కడొచ్చింది అది? వాళ్ళ బ్రాహ్మణుల నుంచి వెలివేస్తారు ఆయనని. ఏ ఋషిని? అయిపోయా ప్రభుజీ, ఏ రోజు పొద్దునదే సాయంత్రం గుర్తుండదు. అయితే 2-3 రోజులకు ఏంటది ఎక్కడ గుర్తుండదు ప్రభుజీ. ఎవరి గురువుని? ఆయన ఎవరి గురువు? రామచంద్రుడి లీలలో వస్తుంది. మతంగముని ప్రభు. వెరీ నైస్ మాతాజీ, గుడ్. అలా ఉండాలి మెమరీ పవర్. మాతంగముని ఎవరి గురువు అయినా? శబరికి దీక్ష ఇచ్చినందుకు మిగతా బ్రాహ్మణులు, మునులు, ఋషులందరూ ఆయన వెలివేస్తారు. అర్థమైందా? సో కాబట్టి కానీ విశ్వాస భగవద్ధామం చేరుకోవడం, విశ్వాసం ఉండాలి మనకు. వాళ్ళు వచ్చి మళ్ళీ పాదాలు పట్టుకుంటారు, భగవంతుని వేడుకుంటారు. శబరి యొక్క పాదాలు కూడా దొరకవు. రజ్ ఆమె యొక్క పాద ధూళిని తీసుకెళ్లి ఆ కొలంలో వేస్తే పవిత్రంగా మారిపోతుంది. అది వైష్ణవుల యొక్క పాద ధూళి యొక్క గొప్పతనం. అది
కానీ ఎడ గుర్తిస్తుంది? అంత రామచంద్రుడి కాలంలోనే వాళ్ళు గుర్తించలే ప్రభు. మనం ఎక్కడ గుర్తిస్తాం ప్రభు అంటున్నాను. అంతేనా? చూడండి. కానీ మాయావాది సన్యాసులు కొన్నిసార్లు ఆత్మానుభూతి మార్గం నుండి పతనము చెంది ధార్మిక మరియు పరహిత కార్యముల వంటి భౌతిక కర్మను తిరిగి ఆరంభించరు. సారాంశం ఏమనగా ఏది బ్రహ్మము ఏది బ్రహ్మము కాదనే మనోకల్పనలో నెలకొని ఉండు మాయావాది సన్యాసుల కంటే కూడా కృష్ణ చైతన్య సహిత కర్మలో నెలకొనిన వారు ఉత్తమ స్థితిలో నెలకొన్నట్టి వారు మాయావాది సన్యాసులు కృష్ణ చైతన్య సహిత కర్మలలో ఉండరు వాళ్ళు. వాళ్ళు ఎంతకాలము భగవంతుడికి ఆకారం లేదు, భగవంతుని సేవించాల్సిన అవసరం లేదు. ఎందుకు? తన ఇంద్రియాలను కష్టపెట్టదలుచుకోరు వాళ్ళు. భగవంతుని సేవించాలంటే ఇంద్రియాలను కష్టపెట్టాలా? కానీ అదే సన్యాసులు, అదే ఫిలాసఫీ అంటే మనం కూడా భక్తులము భగవత్ సేవలో, భక్తుల సేవలో, ప్రచార సేవలో ఇంద్రియాలను ఉపయోగించలేదు. అట్లానే ఇంద్రియాలని మన దీనిలాగా ఏంటది? తాబేలులాగా. మరి తాబేలు కేవలం తనకు ఆహారం కొరకు ఇంద్రియాలను ఉపయోగిస్తది. మీరు కూడా కేవలం మీ ఆహారం కొరకే ఉపయోగించండి. ఈవెన్ మీ ఫ్యామిలీ కొరకు కూడా ఉపయోగించకండి. ఉంటారా? Want to utilize your indriyas for your family, but don't want to utilize that same indriyas for Krishna seva. ఎక్కడుంది న్యాయం? సో నథింగ్ బట్ యు ఆర్ మాయావాది. కృష్ణ భక్తులు ఎప్పుడు కూడా కృష్ణ చైతన్య సహిత కర్మలలో నెలకొని ఉంటారు. ఓకే, వాళ్ళకి చేతనైన విధంగా, అతను చేత కాకుండా మొత్తం చేయమని చెప్పట్లేదు. అర్థమైందా? ఉత్తమ స్థితి నెలకొని ఉంటారు. ఏమైనాను మాయావాది సన్యాసి కూడా పలు జన్మల పిమ్మట ఓకే. కాకపోతే వాళ్ళు చాలా జన్మల తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది అని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఈ శ్లోకం మనం రేపు చూద్దాం ప్రభుజీ. ఇది 8, 9 రెండు కలిపి రేపు చెప్దాం. ఇంతటితో మనం ముగిద్దాం. దీంట్లో ఎవరికన్నా ఏమైనా డౌట్లు ఉంటే, ఎందుకంటే ఈరోజు లేట్ స్టార్ట్ చేసినాం కాబట్టి లెట్ us see tomorrow. గ్రంథరా శ్రీమద్ భగవద్గీత की जय, श्री श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।